18 పర్వాలు కలిగిన మహాభారతంలోని ప్రధాన గాథలెన్నో తెలుగు తెరపై సినిమాలుగా వచ్చాయి. దేనికదే ప్రత్యేకత, దేని ప్రత్యేకత దానిదే. అన్ని ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అయితే కేవలం 27 నెలల కాల వ్యవధిలో ఒక సినిమాకి ప్రీక్వెల్ కథతో మరో సినిమాగా చొప్పున ఏకంగా 3 సినిమాలు రావడం 1960లలోనే జరిగింది. ఆ 3 చిత్రాల్లోనూ నటరత్న ఎన్టీఆర్ హీరో కావడం విశేషం. ఆ సినిమాల్లో మొదటిది నర్తనశాల 1963 అక్టోబర్ 11న విడుదలయ్యింది. రెండవ సినిమా పాండవ వనవాసం 1965 జనవరి 14. మూడవ చిత్రం శ్రీకృష్ణ పాండవీయం 1966 జనవరి 13న రిలీజ్ అయ్యాయి. కథాపరంగా చూస్తే ఈ 3 ఒకదానికొకటి ప్రీక్వెల్స్. ఎలాగంటే భారతంలోని విరాట పర్వ గాథతో నర్తనశాల చిత్రం తయారైంది. దానికి ముందుదైన అరణ్య పర్వ కథతో పాండవ వనవాసం వచ్చింది. ఆ తరువాత అరణ్య పర్వానికి ముందుదైన ఆది పర్వం సభా పర్వాల ఘట్టాలతో శ్రీకృష్ణ పాండవ్యం చిత్రం రూపుదిద్దుకుంది. నిజంగా ఇది విశేషమే కదా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం శ్రీకృష్ణ పాండవీయం. దర్శకుడిగా ఆయన పేరు తెరపై కనిపించింది ఈ చిత్రంలోనే. కురు సార్వభౌముడు దుర్యోధనుడి పాత్రను ఆయన తొలిసారిగా ఈ సినిమాలోనే పోషించారు. అటు కృష్ణుడిగా నటిస్తూ దుర్యోధనుడి పాత్రలో జీవిస్తూ సినిమాకు దర్శకత్వం వహిస్తూ త్రిపాత్రాభినయం చేశారు నటరత్న ఎన్టీఆర్. నటి కేఆర్ విజయ తెలుగు తెరపై కనిపించింది కూడా శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలోనే. మీర్జాపురం రాజా వారు 1938లో నిర్మించిన శ్రీకృష్ణ జరాసంధ చిత్రం కొంత ప్రేరణగా భారత భాగవత గ్రంథాల్లోని ఉపకథలను జోడించి చిత్రకథ తయారు చేసి సముద్రాల రాఘవాచార్యతో స్క్రిప్ట్ తయారు చేయించారు ఎన్టీఆర్. నెగటివ్ పాత్రలను పాజిటివ్గా మలచి మెప్పించగల మేటి అని నిరూపించుకున్న ఎన్టీఆర్ సుయోధనుడి పాత్రను మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు. శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు పాత్రల వైభవాన్ని, వైరుధ్యాన్ని చక్కగా ఆవిష్కరించారు ఎన్టీఆర్. ఈ సినిమాలో ధర్మరాజుగా బాలయ్య, అర్జునుడిగా శోభన్ బాబు, భీముడిగా కన్నడ నటుడు ఉదయ్ కుమార్, నారదుడుగా కాంతారావు, శిశుపాలుడుగా రాజనాల, కర్ణుడిగా ప్రభాకర రెడ్డి, దుశ్శాసనుడిగా జగ్గారావు, హిడింబిగా నాగరత్న నటించారు. ఉదయ్ కుమార్ నాగరత్నలపై చిత్రీకరించిన చాంగురే బంగారు రాజా, ఎన్టీఆర్ ఉదయ్ కుమార్ మీద చిత్రీకరించిన మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా పాటలు ఈ సినిమాకే హైలైట్. కళాదర్శకుడు టీవీఎస్ శర్మ రూపొందించిన మయసభ, ఇతర సెట్స్ అద్భుత అని చెప్పాలి. అలాగే బకాసుర వధ, హిడింబాసుర వధ, భీమజరాసంధ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణలో రవికాంత్ నగాయిచు తాంత్రిక ఛాయాగ్రహణం ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. రంగస్థలం మీద అనేక సార్లు పోషించిన ధూళిపాళ్లకి తొలి చిత్రం భీష్మలో దుర్యోధనుడి పాత్రలో నటించే అవకాశం వచ్చింది. గెటప్ ధరించి సెట్లోకి అడుగుపెట్టిన ధూళిపాళ్లకు అడుగున్నర ఎత్తు కలిగిన ప్లాట్ఫామ్ మీద సింహాసనం మీద తెల్లని జుట్టు గడ్డంతో మెరిసిపోతున్న ఒక కురు వృద్ధుడు కనిపించాడు. అతనెవరో గుర్తుపట్టలేక ఎవరా యాక్టర్ అని అడిగారు ధూళిపాళ్ల. ఎన్టీఆర్ అని సమాధానం రాగానే షాక్ అయ్యారు ధూళిపాళ్ల. ఈ చిత్ర నిర్మాణ సమయానికి ఎన్టీఆర్ మంచి యవ్వనంలో ఉన్నారు. అయినా భీష్మ చిత్రం కోసం కురువృద్ధుడిలా మారిపోయి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. తొలి చిత్రంతో ఎన్టీఆర్ ప్రశంసలు పొందారు ధూళిపాళ్ల నటించిన రెండవ చిత్రం కలిమిలేములు. ఏఎన్ఆర్ రికమెండేషన్తో ఆయనకు ఆ పాత్ర దక్కింది. అయితే ఈ సినిమాలో నటించడానికి ముందే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన శ్రీకృష్ణార్జున యుద్ధంలో గైడుగా నటించే ఛాన్స్ ధూళిపాళ్లకు వచ్చింది. ఆ తరువాత శ్రీకృష్ణ పాండవీయంలో శకుని పాత్ర పోషించారు. ఎన్టీఆర్కు ఒక అలవాటు ఉండేది. తను దర్శకత్వం వహించే చిత్రాలలో ముఖ్య పాత్రలకు భిన్న భిన్న రీతుల్లో డైలాగ్స్ రాయించేవారు. ఆ డైలాగులన్నీ ఆయనకి కంఠస్థం. సెట్లో గ్యాప్లో ఈ డైలాగులను తోటి నటీనటులకు వినిపిస్తుండేవారు. అలాగే సముద్రాల శకుని పాత్ర కోసం రాసిన డైలాగ్స్ ఆయనకు చాలా ఇష్టం. మా సినిమాలో శకుని పాత్రను పెంచాం. అతని జీవిత ఘట్టాలను మా చిత్రంలో పొదిగాం. ఆ పాత్రను ఎవరు ధరిస్తారో వారు అదృష్టవంతులు అని అందరినీ ఊరిస్తుండేవారు ఎన్టీఆర్.
ధూళిపాళ కూడా ఆయన చెప్పే మాటలు వినేవారు. అంత మంచి పాత్రను పోషించే అవకాశం తనకు వస్తే బాగుంటుందని మనసులో అనిపించిన పరిశ్రమలో చాలామంది సీనియర్స్ ఉన్నారు. వారిని కాదని కేవలం 3 చిత్రాల్లోనే నటించిన తనకు వచ్చే ఛాన్సే లేదని సరిదిద్దుకునేవారు, సరిపెట్టుకునేవారు. ఆశని పెంచుకొని తీరా రాకపోతే బాధపడాలని అనుకునేవారు ధూళిపాళ. ఆ రోజుల్లో మద్రాసు భోగ్ రోడ్లో ఉన్న సంగీత దర్శకుడు మాస్టర్ వేణు ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఒకరోజు ఉదయం ఎన్టీఆర్ సొంత సంస్థ నుంచి ధూళిపాళకు కబురు వచ్చింది. దాంతోపాటు కారు వచ్చింది. ఎన్టీఆర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారు అంటూ. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఆనాటి షూటింగ్ కోసం మేకప్తో సిద్ధమై ఆఫీస్ వ్యవహారాలు చూడడం ఎన్టీఆర్కు అలవాటు. ఆ రోజు కూడా మేకప్తో రెడీ అయ్యి ఆఫీస్ గదిలో కూర్చుని ఏదో రాసుకుంటున్నారు. ధూళిపాళను చూడగానే, రండి బ్రదర్, మీకోసం ఎదురు చూస్తున్నా, మన సినిమాలో శకుని వేషం మీదే, తెలుగు తమిళ భాషల్లో మీరే చేస్తున్నారు అని 2 ఫైల్స్ చేతికిచ్చారు ఎన్టీఆర్. అపరిమితమైన ఆశ్చర్యం, ఆనందం, భయం ఒక్కసారి కలిగాయి. సీనియర్ నటులు ఉన్నా వారందరినీ కాదని ధూళిపాళ ప్రతిభ గమనించి ఆ వేషం ఆయనకి ఇవ్వడం ఎన్టీఆర్ గొప్పతనం. ఇండస్ట్రీలో అందరికీ అసలు పెంచిన శకుని పాత్ర ధూళిపాళకు అలా దక్కింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 2 ఫైల్స్ చూశారు ధూళిపాళ. తెలుగు వెర్షన్ డైలాగులు కలిగిన ఫైల్ ఒకటి, తమిళ వెర్షన్ డైలాగుల ఫైల్ మరొకటి. తమిళ డైలాగులు కూడా తెలుగులోనే రాశారు. ఎక్కువగా ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్లే. డైలాగులు బాగా ప్రాక్టీస్ చేసి షూటింగ్కి రెడీ అయ్యారు ధూళిపాళ. గడ్డం మీసం పెట్టి ఆయన్ని రెడీ చేసి ఫ్లోర్లోకి తీసుకువెళ్లారు. అప్పటికే ఎన్టీఆర్ దుర్యోధనుడి గెటప్లో సెట్లో రెడీగా ఉన్నారు. ధూళిపాళ గెడ్డం, మీసం, కిరీటం, బొట్టు, డ్రెస్సు అన్నీ నిశ్చితంగా పరిశీలించి, ఓకే బ్రదర్, చాలా బాగుంది, కూర్చోండి, పిలుస్తాను అన్నారు ఎన్టీఆర్. షాట్ రెడీ కాగానే ధూళిపాళను పిలిచి, ఏం బ్రదర్, మా సినిమాలో మీ శకుని ఎలా దర్శనమిస్తున్నాడు అని అడిగారు ఎన్టీఆర్. నాకేం తెలియదు సార్, మీరు ఎలా చెబితే అలా చేస్తా అన్నారు ధూళిపాళ. నో 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 నో, నేను చెప్పడం ఏమిటి, మీరు అనుకున్నది ముందు చేసి చూపించండి, తర్వాత చూద్దాం అన్నారు. ధూళిపాళ శరీరాన్ని కొంచెం బెండ్ చేసి తలను ఒక పక్కకు ఉంచి కుడి చేత్తో కర్ర పట్టుకొని వంకర చూపులతో డైలాగులు చెప్పారు. ఎన్టీఆర్ నవ్వుతూ, ఓకే బ్రదర్, అందుకే ఈ పాత్ర మీకు ఇచ్చాం అన్నారు. ఇహ సుయోధనుడి పాత్రలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించారు. దిగ్దీశాంత విశ్రాంతి విరాజితమై నవఖండ భూమండల పరివ్యాప్తమైన ఈ కురు సామ్రాజ్యమును శాసించు రారాజును గంభీరమైన స్వరంతో కుక్క తిప్పుకోకుండా ఆయన సంభాషణలు చెప్పిన విధానం చూసి ప్రేక్షకులు పరవశించిపోయారు. మైసభ దృశ్యాలు, నీటి మడుగు అనుకుని కాలు అందులో పెట్టి బాగుపడినప్పుడు ద్రౌపది తనను చూసి నవ్విన విషయాన్ని తలుచుకొని పాంచాలి పంచభర్తృక నీవా నన్ను చూసి పరిహరించున్నది. ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని ఎన్టీఆర్ వ్యక్తపరిచిన విధానం అదిరిపోయింది. రారాజుగా ఎన్టీఆర్ అభినయం ఎంత బాగుంటుందో సాత్వికమైన అభినయంతో శ్రీకృష్ణుని పాత్ర అంతగా ఆకట్టుకుంటుంది. ఇద్దరు వేర్వేరు నటులు ఆ 2 పాత్రలను పోషించారా అనే భావన కలుగుతుంది. ఈ 2 పాత్రలను కఠోర దీక్షా దక్షతలతో పోషించి మెప్పించడం ఈ నట సార్వభౌమునికే చెల్లింది. ఈ భారత కథలో భాగవత కథ అయిన రుక్మిణి కళ్యాణం జోడించి అద్భుతంగా పండించారు దర్శకుడు ఎన్టీఆర్. రుక్మిణిగా ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు కేఆర్ విజయ. ఎన్టీఆర్, కేఆర్ విజయలపై చిత్రీకరించిన ప్రియురాల సిగ్గేలనే పాట కూడా పాపులర్ అయింది. శ్రీకృష్ణ పాండవీయం చిత్రానికి మరో 2 ఆకర్షణలు. కళాదర్శకుడు టీవీఎస్ శర్మ చేసిన భారీ సెట్స్, రవికాంత్ నగాయిచ్ ట్రిక్ ఫోటోగ్రఫీ. 1966 జనవరి 13న విడుదలైన శ్రీకృష్ణ పాండవీయం చిత్రం ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ నటనకు జనం హారతులు పట్టారు. 9 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.